హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియో మనం సెట్స్ అంటే తెలుసుకున్నాము. సెట్స్లోని ఫామ్స్, రోస్టర్ ఫాము అండ్ సెట్ బిల్డర్ ఫామ్ గురించి చూసాము. వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాం. అలాగే ఫైనైట్ సెట్స్ అంటే ఏంది, ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంది, ఆర్డర్ ఆఫ్ ఎ సెట్ అంటే ఏందో చూసాం. సో ఈ వీడియోలో ఈక్వల్ సెట్స్, నల్ సెట్స్, సబ్ సెట్స్ అంటే తెలుసుకుందాం. సో ఈక్వల్ సెట్స్ అంటే టూ సెట్స్లోని సేమ్ ఎలిమెంట్స్ సేమ్గా ఉంటే ఆ సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటాం. సో డెఫినేషన్ అదే ఇచ్చారు. టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ దే కంటైన్ సేమ్ ఎలిమెంట్స్. టూ సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సెట్స్ ఈక్వల్ సెట్స్ అవుతాయి. సో ఈక్వల్ సెట్స్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బితో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు set of 1 2 3, b is equal to set of 2 1 3. ఇక్కడ ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి అండ్ ఆల్సో 1 2 3 ఉన్నాయి ఎలిమెంట్స్. బిలో కూడా 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసి, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసి అంటే b is equal to set of a b b a c. ఇక్కడ ఏ ఒక ఆర్డర్ 3, బి ఒక ఆర్డర్ 3. సో ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి, ఏ బి సి ఉంది, బట్ ఒకే నెంబర్ ఎలిమెంట్ రిపీట్ అయ్యింది. కాబట్టి సెట్ ఏ అండ్ సెట్ బి ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్. నల్ సెట్ అంటే ఒక సెట్లో ఎటువంటి ఎలిమెంటు లేకుండా ఓన్లీ పెరాన్సిస్సే ఉంటే దాన్ని మాత్రమే నల్ సెట్ అంటాం. ఏ సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ అన్ ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్. ఒక సెట్లో ఎటువంటి ఎలిమెంటు ఉండకూడదు. నల్ సెట్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలా ఖాళీ పెరాన్సిస్ అన్న పెడతాం లేదా 5 అన్న పెడతాం. ఎగ్జాంపుల్ చూస్తే సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x is not equal to x. x కాకుండా అవ్వదు, x is equal to x అవుతుంది. కాబట్టి x is not equal to x అంటే కండిషన్ తప్పు. సో ఇట్ ఈస్ నల్ సెట్. దీన్ని ఎంటీ సెట్ అని కూడా అంటాం. నల్ సెట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నెక్స్ట్ సబ్సెట్ చూద్దాం. సబ్సెట్ అంటే ఒక సెట్ ఇంకొక సెట్కి ఎప్పుడు సబ్సెట్ అవుతుందంటే ఒక సెట్లోని కొన్ని ఎలిమెంట్స్తో ఇంకో సెట్ ఫామ్ అయినప్పుడే ఆ సెట్ దాని యొక్క సూపర్ సెట్కి సబ్సెట్ అవుతుంది. సో డెఫినేషన్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏ సెట్ ఏ ఈ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ ఏ సెట్ బి. సెట్ ఏ అనేది బికి ఎప్పుడు సబ్సెట్ అవుతుందంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈస్ ఇన్ బి. ఏ సెట్లోని ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బిలో కూడా ఉండాలి. అప్పుడే ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. బి అనేది ఏకి సూపర్ సెట్ అవుతుంది. అంటే ఏ సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బిలో ఉండాలి. దీన్ని ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పి డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ రీడ్ యాజ్ ఏ is subset are equal to B. It is read as A is subset are equal to B. For example చూద్దాం. Note A is equal to B if and only if A is subset are equal to B, B is subset are equal to A. A అనేది బికి సబ్సెట్ అండ్ బి అనేది ఏకి సబ్సెట్ అయితే ఏ అండ్ బి ఈక్వల్ సెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఏ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి
and A is not equal to B is denoted by A is a proper subset of B. అంటే సెట్ ఏ బికి ఎప్పుడు ప్రాపర్ సబ్సెట్ అవుతుంది అంటే సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉండాలి అండ్ సెట్ ఏ బిలో ఒక్క ఎలిమెంట్ అయినా సరే సెట్ ఏలో లేనాటి ఉండాలి. అప్పుడే ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఇది ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి చదువుతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, b is equal to set of 1 2 3 4, then a is a proper subset of b. ఇక్కడ a లో 1 2 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, b లో 1 2 3 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే a లో లేని ఒక ఎలిమెంట్ కూడా b లో ఉంది. కాబట్టి a అనేది ఏమవుతుందంటే bకి ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. ఇక్కడ ఏ సెట్లోని ఎలిమెంట్స్ బి సెట్లో ఎలిమెంట్స్ సేమ్. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏ అనేది బికి ఈక్వల్ సెట్ అవుతుంది, లేదా ఏ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది, లేదా బి ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కూడా అవుతుంది. ఇక్కడ సబ్సెట్లో మనం కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే ఇఫ్ ఏ ఈస్ ఏ సెట్ దెన్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఏ అనేది ఒక సెట్ అయితే ఏకి ఏనే సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఎంటీ సెట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ అనేది ప్రతి ఒక్క సెట్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ కమా బి కమా సి ఆర్ 3 సెట్స్ దెన్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏ బికి సబ్సెట్, బి సికి సబ్సెట్, అంటే సి అనేది సూపర్ సెట్. అప్పుడు ఏ వచ్చి సి కూడా సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ బి సబ్సెట్ సి, దెన్ ఏ సబ్సెట్ సి. బికి ఏ అనేది సబ్సెట్ అయితే సికి బి అనేది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. అప్పుడు ఏ అనేది సికి ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈస్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈస్ ప్రాపర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి. ఏ ఈస్ ప్రాపర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ బి ఈస్ ప్రాపర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈస్ ప్రాపర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి. నెక్స్ట్ పవర్ సెట్ మనం తెలుసుకుందాం. పవర్ సెట్ అంటే ఒక సెట్ యొక్క సబ్సెట్స్ అన్నిటినీ ఒక సెట్గా తీసుకుంటే ఆ సెట్నే పవర్ సెట్ అంటాం. అంటే ఏదైనా ఒక సెట్ ఉంది, ఆ సెట్కి సబ్సెట్స్ రాసుకుంటాం. ఈ సబ్సెట్స్ అన్నిటినీ ఒక సెట్గా తీసుకుంటే ఆ సెట్ని ఏమంటాం అంటే పవర్ సెట్ అంటాం. సో డెఫినేషన్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. సెట్ ఏ యొక్క అన్ని సబ్సెట్స్ యొక్క సెట్ని పవర్ సెట్ అంటాం. ఈ పవర్ సెట్ని పి ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, సో ఏకి సబ్సెట్స్ ఏమవుతాయి? నల్ సెట్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో నల్ సెట్ ఒకటి, సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 1 2, సెట్ ఆఫ్ 1 3, సెట్ ఆఫ్ 2 3, సెట్ ఆఫ్ 1 2 3. సో ఏ ఇస్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పుకున్నాం ఇక్కడ. కండిషన్ ఫస్ట్ కండిషన్ అదే, ఏ ఇస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అనేసి. సో ఇక పవర్ సెట్ కావాలి అంటే ఇక్కడ ఉన్న అన్ని సబ్సెట్స్ని ఒక సెట్గా తీసుకుంటే దాన్నే పవర్ సెట్ అంటాం. సో ద పవర్ సెట్ ఆఫ్ ఏ ఈస్, నల్ సెట్ ఉంది, సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 1 2, సెట్ ఆఫ్ 1 3, సెట్ ఆఫ్ 2 3, సెట్ ఆఫ్ 1 2 3. వీటన్నిటిని ఒక సెట్గా తీసుకున్నాం కాబట్టి పి ఆఫ్ ఏ అనేది పవర్ సెట్ అవుతుంది. ఈ పవర్ సెట్లో కొన్ని కండిషన్స్ తెలుసుకుందాం. ఇఫ్ ఏ సెట్ కంటైన్స్ n ఎలిమెంట్స్, ఒక సెట్లో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఒక పవర్ సెట్లో 2 power n ఎలిమెంట్స్ ఉంటాయి.
అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ అనే సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది. సో అప్పుడు పి ఆఫ్ ఏలో ఎన్ని ఉంటాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సో 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 2 పవర్ n ఎలిమెంట్స్ అన్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. If P of A contains 2 power n elements, then P of A contains 2 power n elements. ఇప్పుడు P of A ని సెట్గా తీసుకుంటే ఆ P of Aలో 2 power n ఎలిమెంట్స్ ఉంటే ఆ పవర్ సెట్ ఆఫ్ Aలో 2 power n ఎలిమెంట్స్ ఉంటాయంట. ఇప్పుడు P of A ఒక సెట్గా తీసుకున్నాము. ఈ P of Aలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి యొక్క సబ్సెట్స్ ఏమవుతాయి? 5 set of 5, set of A, set of 5, set of A. ఫస్ట్ నల్ సెట్ ఒకటి, కంప్లీట్ సెట్ ఒకటి, నెక్స్ట్ ఆ 2 ఎలిమెంట్స్ ఒక్కొక్క సబ్సెట్స్ అవుతాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 పవర్ n ఎలిమెంట్స్ ఉంటాయి. 2 పవర్ n. ఇక్కడ n వచ్చి ఏ సెట్లో తీసుకున్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో 2 పవర్ 1. ఫస్ట్ 2 పవర్ 1 వచ్చి 2, 2 స్క్వేర్ 4. సో P of Aలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది.